భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞాన కర్మ సన్యాస యోగం. పరమేశ్వరుడు అయిన శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నాడు: నేను ఈ యొక్క సనాతనమైన యోగ శాస్త్రమును సూర్య భగవానుడు అయిన వివస్వానుడికి చెప్పాను. అతను మనువు ఇక్ష్వాకునికి దీనిని ఉపదేశించారు. ఓ శత్రువులను జయించేవాడా, రాజర్షులు ఈ విధంగా యోగ శాస్త్రమును పరంపరలో పొందినారు. కానీ కాలగమనంలో అది ఈ లోకంలో క్షీణించిపోయినది. అదే ప్రాచీనమైన పరమరహస్యమైన ఈ యోగ విజ్ఞాన శాస్త్రమును నేను ఈ రోజు నీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నీవు నా మిత్రుడవు మరియు భక్తుడవు. ఈ అలౌకిక జ్ఞానాన్ని అర్థం చేసుకోగలవాడు. అర్జునుడు ఇలా అన్నాడు: నీవు వివస్వానుడి తరువాత ఎంతో కాలానికి పుట్టావు మరియు నీవు ఈ విద్యను అతనుకు ప్రారంభంలోనే ఉపదేశించావు. అంటే నేను దానిని ఎలా అర్థం చేసుకోవాలి? శ్రీ భగవానుడు ఇలా అన్నాడు: మన ఇద్దరికీ ఎన్నో జన్మలు గడిచినవి. ఓ అర్జున, నీవు వాటిని మరిచిపోయావు, కానీ అవన్నీ నాకు జ్ఞాపకము ఉన్నాయి. ఓ పరందప, నేను పుట్టిక లేనివాడిని అయి ఉండి కూడా, సమస్త ప్రాణులకు ప్రభువునై ఉండి కూడా, నాశనము లేనివాడినై ఉండి కూడా, నేను ఈ లోకంలో నా యోగమాయ దివ్య శక్తిచే అవతరిస్తూ ఉంటాను. ఎప్పుడెప్పుడైతే ధర్మం క్షీణించునో, అధర్మం ప్రబలునో, ఓ అర్జున, ఆ సమయంలో నన్ను నేను భూలోకంలో సృజించుకుంటాను. ధర్మాత్ములను కాపాడడానికి, దుష్టులను నిర్మూలించడానికి మరియు ధర్మసూత్రములను తిరిగి ప్రతిష్ఠించడానికి నేను ఈ లోకంలో ప్రతి యుగమునందు అవతరిస్తాను. నా యొక్క జన్మ మరియు కర్మల దివ్య స్వభావం ఎవరైతే అర్థం చేసుకుంటారో, ఓ అర్జున, వారు తమ దేహంను విడిచిపెట్టిన తరువాత తిరిగి జన్మను ఎత్తవలసిన అవసరము లేదు. వారు నా నిత్య శాశ్వత ధామానికే వస్తారు. మమకారాసక్తి, భయము మరియు క్రోధములు లేకుండా ఉండి, నాయందే సంపూర్ణముగా స్థితులై ఉండి, నన్నే ఆశ్రయించి ఎంతో మంది ఇంతకు పూర్వం నా గురించియును ధ్యానముచే పవిత్రులు అయినారు మరియు ఆ విధముగా నా దివ్య ప్రేమను పొందారు. నాకు ఏ ప్రకారముగా మనుష్యులు శరణాగతము చేస్తారో నేను వారికి ఆ విధముగా ప్రతిస్పందిస్తాను. తెలిసినా తెలియకపోయినా అందరూ నా మార్గాన్ని అనుసరిస్తారు. ఓ ప్రితథనయుడా అర్జున, ఈ లోకంలో భౌతిక కర్మలలో ఉండే విజయం కోసం కోరికలతో ఉండే వారు దేవతలను పూజిస్తారు. ఎందుకంటే భౌతిక ప్రతిఫలాలు త్వరగానే సిద్ధిస్తాయి. చెరుల గుణములు, కార్యకలాపముల ఆధారంగా 4 రకాల వృత్తి ధర్మములు నా చేత సృష్టింపబడ్డాయి. ఈ వ్యవస్థకు నేనే సృష్టికర్త అయినా నన్ను అకర్తగా మరియు సనాతునిగా తెలుసుకొనుము. కర్మలు నన్ను అంటవు. నేను కర్మఫలములు యందు కూడా ఆసక్తుడిని కాదు. ఎవరైతే నన్ను ఈ విధముగా తెలుసుకుందురో వారు కర్మబంధములలో చిక్కుకోరు. ఈ సత్యమును తెలుసుకొని ప్రాచీన సమయంలో మోక్షము పొందగొరిన వారు కూడా తమ కర్మలను ఆచరించారు. కాబట్టి ప్రాచీన మునుల అడుగుజాడలలో నడుస్తూ నీవు కూడా కర్తవ్యమును నిర్వర్తించుము. కర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి? వివేకవంతులు కూడా దీనిని అర్థం చేసుకోవడంలో తికమక పడుతున్నారు. ఇప్పుడు నేను నీకు కర్మ రహస్యం వివరిస్తాను. దీనిని తెలుసుకోవడం ద్వారా నిన్ను నీవు భౌతిక బంధముల నుండి విడిపించుకోవచ్చు. కర్మ, వికర్మ మరియు అకర్మ. నీవు ఈ మూడింటి యొక్క స్వభావం గురించి తప్పకుండా తెలుసుకోవాలి. వీటి గురించి ఉన్న యథార్థం గూఢమైనది మరియు అర్థం చేసుకోవడానికి క్లిష్టమైనది. ఎవరైతే అకర్మయందు కర్మను మరియు కర్మయందు అకర్మను దర్శించుదురో వారు మానవులలో నిజమైన బుద్ధిశాలులు. వారు సమస్త కర్మములను చేస్తూనే ఉన్నా వారు యోగులు మరియు వారి సమస్త కర్మములలో ప్రావీణ్యులు. ఎవరి యొక్క సమస్త కర్మలు భౌతిక సుఖాల వాంఛలకు అతీతులుగా ఉంటాయో మరియు ఎవరైతే తమ సమస్త కర్మల ప్రతిక్రియలను జ్ఞానాగ్నిలో భస్మం చేశారో అట్టివారు జ్ఞానోదయమైన మునులచే పండితులు అనబడతారు. ఇటువంటి జనులు తమ కర్మ ఫలములపై ఆసక్తి, మమకారం త్యజించిన పిదప ఎల్లప్పుడూ తృప్తితో ఉంటారు మరియు బాహ్య వస్తు విషయములపై ఆధారపడరు. కర్మలలో నిమగ్నమై ఉన్న వారు ఏమీ చెయ్యనట్లే. ఆశారహితుడై ఉండి ఏది నాది అన్న భావన లేకుండా మనస్సు, ఇంద్రియములు,
పూర్తి నియంత్రణలో ఉంచుకున్న వారికి శరీరంతో కర్మలు చేస్తూనే ఉన్నా ఏ పాపము అంటదు. అప్రయత్నముగానే లభించిన దానితో సంతృప్తి చెంది అసూయరహితులై వారు సుఖదుఖాలు, లాభనష్టాలు వంటి జీవన ద్వంద్వములకు అతీతులై ఉంటారు. అన్ని విధముల పనులను చేస్తూనే ఉన్నా గెలుపు ఓటములలో సమత్వబుద్ధితో ఉండి వారు తమ కర్మములచే బంధింపబడరు. అటువంటి వారు ప్రాపంచిక అనుబంధాల నుండి విముక్తి చేయబడతారు మరియు వారి బుద్ధి దివ్య ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థితమై ఉంటుంది. వారు చేసే ప్రతి పని భగవత్ అర్పిత యజ్ఞముగా ఉంటుంది కాబట్టి వారు అన్ని రకాల కర్మ ప్రతిచర్యల నుండి విముక్తి చేయబడతారు. సంపూర్ణ భగవద్ధ్యాసలోనే నిమగ్నమైన వారికి హోమద్రవ్యము బ్రహ్మమే, దానిని యజ్ఞంలో సమర్పించడానికి ఉపయోగించే స్రవము బ్రహ్మమే, యజ్ఞకర్మ బ్రహ్మమే, యజ్ఞాత్వి కూడా బ్రహ్మమే. ప్రతి దానిని ఆ విధముగా భగవంతునిగా చూసేవారు భగవంతుడిని సునాయాసముగా పొందుతారు. కొంతమంది యోగులు భౌతికమైన వస్తువులను సమర్పిస్తూ భగవంతుడిని పూజిస్తారు. మరికొంతమంది పరమసత్యమనే అగ్నిలో తమ ఆత్మనే సమర్పిస్తూ సంపూర్ణముగా ఆరాధిస్తారు. మరికొందరు శ్రవణ మరియు ఇతర ఇంద్రియములను ఇంద్రియ నిగ్రహణ అనే యజ్ఞార్పిలో సమర్పిస్తారు. మరికొందరు శబ్దార్థి ఇతర విషయముల ఇంద్రియములను అగ్నిలో సమర్పిస్తారు. కొందరు జ్ఞానమునుచే ప్రేరణ నుండి తమ ఇంద్రియ క్రియాకలాపములన్నిటినీ మరియు తమ ప్రాణశక్తిని కూడా నిగ్రహించిన మనస్సు యొక్క అగ్నిలో సమర్పిస్తారు. కొందరు తమ సంపదను యజ్ఞములా సమర్పిస్తారు. మరికొందరు కఠినమైన నిష్టలను యజ్ఞంలా సమర్పిస్తారు. కొందరు 8 అంచెల యోగాభ్యాసాన్ని ఆచరిస్తారు. మరికొందరు కఠినమైన నిష్టలను ఆచరిస్తూ వేద శాస్త్రములను చదువుతూ జ్ఞానాన్ని పెంచుకోవటమే యజ్ఞంలా చేస్తారు. మరికొందరు లోనికి వచ్చే శ్వాసను బయటికి వెళ్లే శ్వాసగా యజ్ఞంలో అర్పిస్తారు. వేరొకరు బయటకు వెళ్లే శ్వాస యందు లోనికి వెళ్లే శ్వాసను సమర్పిస్తారు. కొందరు ప్రాణశక్తి యజ్ఞములో నిమగ్నమై ప్రాణాయామాన్ని నిష్టతో అభ్యాసం చేస్తూ లోనికి వచ్చే బయటికి వెళ్లే శ్వాసల నియంత్రణ చేస్తూ ఉంటారు. ఇంకా మరికొందరు ఆహారాన్ని తగ్గించి శ్వాసను యజ్ఞంలో ప్రాణశక్తిగా సమర్పిస్తారు. ఈ యజ్ఞము తెలిసిన వారంతా ఇటువంటి ప్రక్రియముల ద్వారా తమ తమ మలినముల నుండి శుద్ధి చేయబడతారు. యజ్ఞము యొక్క రహస్యము తెలిసిన వారు దానిని ఆచరించి అమృత తుల్యమైన దాని అవశేషము స్వీకరించి పరమసత్యం దిశగా పురోగరిస్తారు. ఓ కురువంశ శ్రేష్ఠుడా, ఏ విధము అయిన యజ్ఞమును చెయ్యనటువంటి వారు ఈ లోకంలో గాని పరలోకంలో గాని ఎటువంటి సుఖమును పొందజాలరు. ఇలాంటి వివిధ రకముల యజ్ఞములన్నీ ఇలా వేదముల యందు వివరించబడ్డాయి. అవి వివిధ రకాల పనుల నుండి ఉద్భవించినవి అని తెలుసుకొనుము. ఈ జ్ఞానమే నీ యొక్క భౌతిక బంధము చిక్కుముడిని ఖండించి వేస్తుంది. ఓ శత్రువులను లోబరుచుకునేవాడా, యాంత్రికముగా ద్రవ్యముతో చేసే యజ్ఞము కన్నా జ్ఞానముతో చేసే యజ్ఞము ఎంతో శ్రేష్టమైనది. ఏదేమైనా ఓ పార్థ, అన్ని యజ్ఞకర్మలు జ్ఞానమునందే పరిసమాప్తము అవును. ఒక ఆధ్యాత్మిక గురువును చేరి పరమసత్యమును నేర్చుకొనుము. వినయంతో ఆయను ప్రశ్నలు అడుగుతూ మరియు ఆయనకు సేవ చెయ్యుము. అటువంటి మహాత్ముడు అయిన జ్ఞాని నీకు జ్ఞానోపదేశం చెయ్యగలడు. ఎందుకంటే ఆయన స్వయముగా యథార్థమును దర్శించినవాడు. ఈ మార్గాన్ని అనుసరిస్తూ మరియు గురువు ద్వారా జ్ఞానోదయము సాధించిన పిమ్మట ఓ అర్జున, నీవు మరలా మోహంలో పడిపోవు. ఈ జ్ఞాన ప్రకాశముతో నీవు సమస్త ప్రాణులు భగవంతుని అంశులే అని, అవి నాయందే స్థితమై ఉన్నాయని గ్రహిస్తావు. పాపాత్ములు అందరికంటే పరమ పాపిష్టి వారు అని పరిగణించబడిన వారు కూడా ఈ ప్రాపంచిక భవసాగరాన్ని ఆధ్యాత్మిక దివ్య జ్ఞానము అనే పడవలో స్థితులై ఉండి దాటిపోవచ్చును. ఎలా అయితే ప్రజ్వలించే అగ్ని కట్టెలను భస్మం చేయునో, ఓ అర్జున, జ్ఞానాగ్ని కూడా భౌతిక కర్మల నుండి జనించే ప్రతిక్రియలు అన్నిటినీ భస్మం చేయును. ఈ లోకంలో దివ్య ఆధ్యాత్మిక జ్ఞానం కంటే పవిత్రమైనది వేరే ఏదీ లేదు. చాలా కాలం యోగ సాధనతో అంతఃకరణ శుద్ధి సాధించిన తరువాత కాలక్రమంలో ఈ జ్ఞానం సాధకుని హృదయంలో పొందబడుతుంది. గాఢమైన శ్రద్ధా విశ్వాసములు కలవారు
మరియు తమ మనో ఇంద్రియములను నియంత్రణ చేసే అభ్యాసము చేసే వారు దివ్య ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతారు. ఇటువంటి శ్రేష్టమైన అలౌకిక జ్ఞానంతో వారు అతి త్వరగా శాశ్వతమైన పరమశాంతిని పొందుతారు. జ్ఞానము విశ్వాసము రెండూ లేనివారు మరియు అనుమానం పడే స్వభావము కలిగవారు పతనమైపోతారు. విశ్వాసము లేక సన్నేహించే వారికి ఈ లోకంలో మరియు పరలోకంలో కూడా సుఖం ఉండదు. ఓ అర్జున, యోగాగ్నిలో కర్మలను త్యజించి జ్ఞానంతో తమ అన్ని సందేహాలను నివృత్తి చేయబడి ఆత్మజ్ఞానమందే స్థితులై వారిని కర్మలు బంధించవు. కాబట్టి జ్ఞానమనే ఖడ్గంతో నీ హృదయంలో చనించిన సందేహములను ముక్కలు చెయ్యుము. ఓ భరతవంశీయుడా, కర్మయోగములో స్థితుడివై ఉండుము. లేచి నీ కర్తవ్య నిర్వహణ చెయ్యుము. ఇది ఉపనిషత్తుల సారాంశము, బ్రహ్మ విద్య, యోగ శాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదము అయినటువంటి భగవద్గీతలోని జ్ఞాన కర్మ సన్యాసము అను 4వ అధ్యాయం. ఎక్కడైనా అక్షర దోషమైన భావదోషమైన దొర్లి ఉంటే అవి మానవ సహజ దోషములుగా పెద్ద మనసుతో మరలించి ఈ యొక్క ప్రయత్నమునకు ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో మాతో పంచుకొని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.